వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పర్సంటేజ్ అనే టాపిక్ చూద్దామండి. పర్సంటేజ్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 81 నుండి చూద్దాం. అయితే మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. అంటే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. రీజనింగ్ క్లాసెస్ ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పర్సంటేజ్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనం 250 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 251 నుండి చూడండి. ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 25% ది ఇంక్రీజ్ అండ్ ది ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ఇంక్రీజ్డ్ బై ఉండదు, దెన్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ది నెట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ విల్ బి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి క్వశ్చన్స్. ఇది ఒక పర్సంటేజ్ ఒక మోడల్ అండి. దీన్ని నార్మల్ బేసిక్ లో చేయొచ్చు, షార్ట్ కట్ లో చేయొచ్చు, కానీ మనకు బెటర్ వే ఏంటంటే మనం ఒక మెథడ్ చెప్పుకుందాము. ఆ మెథడ్ లో మీరు అన్నింటికి అలాగే చేయండి, అప్పుడు సరిపోతుందండి. ఇక్కడ మనకి ముందు ది ప్రైస్ ఆఫ్ ది బుక్ అంటే ఆ బుక్ యొక్క ప్రైస్ తెలియదు కాబట్టి మీరు 100 గా తీసుకోండి. మనకి రిజల్ట్ కూడా మనకి ఏమవుతుందంటే పర్సంటేజ్ రూపంలో వస్తుందండి. ఎందుకంటే పర్సంటేజ్ అనేది మనం ఏం చెప్పుకున్నాం, 100కి అని అర్థం. అంటే ఏ వాల్యూ ఇచ్చినా సరే మనం 100 బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్తాం. కాబట్టి అదేదో మన పుస్తకం యొక్క కాస్టే మనం 100 గా తీసుకున్నట్లయితే సింపుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక పుస్తకం యొక్క ధర మొదట 25% తగ్గి తర్వాత 20% పెరిగిందండి. అప్పుడు ధరలో నికర మార్పు ఎంత అన్నాడండి. మొదట్లో బుక్ కాస్ట్ 100 రూపాయలు ఉందనుకోండి, 25% తగ్గిందండి. 25% తగ్గిందండి, ఎంత ఉంటుందండి? 75% ఉంటుందండి. 75/100 అనమాట. తర్వాత 20% పెరిగింది అనగానే 100 ప్లస్ వస్తుందండి, 120/100 అనమాట. చేస్తే సరిపోతుందండి. 2 సున్నాలు 2 పోయాయి. 25 25 3 అండి, 25 25 4 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 3 12 అండి, 30 అండి. 30 ఏమవుతుందండి? 90 అవుతుంది. 90 వచ్చిందంటే అర్థం ఏంటంటే 100 కంటే 10 తక్కువ అయిందండి. కాబట్టి ఏమైందండి? 10% తక్కువ అనమాట. అంటే 10% డిక్రీజ్ అయిందని అర్థం అనమాట. 10% డిక్రీజ్ అయిందని అర్థం అనమాట. ఒక పుస్తకం యొక్క ధర మొదట 25% పెరిగి తర్వాత 25% తగ్గి తర్వాత 20% పెరిగినప్పటికీ ధర ఏమైందండి? 10% తక్కువగా ఉందండి. 10% తక్కువగా ఉంది. 10% డిక్రీజ్ అయింది అనమాట. చూడండి, మొదటి పుస్తకం ధర 25% తగ్గి తర్వాత 20% పెరిగింది. ఇక్కడ 5 ఉంది కాబట్టి డిఫరెన్స్ 5 అని ఆన్సర్ పెట్టేవద్దండి. 5% తగ్గుతుంది అనుకుంటారు మీరు, కానీ ఒరిజినల్ గా ఎంత తగ్గిందండి? 10% తగ్గిందండి. ఓకే, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఇటువంటి క్వశ్చన్స్ మినిమం ఈ టాపిక్ సంబంధించి ఒక 20-30 క్వశ్చన్స్ చేస్తాం కాబట్టి మనకి మోడల్ గుర్తుండిపోతుంది. ప్రాక్టీస్ కూడా ఇక్కడ అయిపోతుందండి. ఇక్కడ కొద్దిగా ఫాస్ట్ గా చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 252 అండి. ది ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 15% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 15%. ది ఫైనల్ ప్రైస్ ఆఫ్ ది షర్ట్ ఈజ్ అని ఇచ్చండి. దాని ఫైనల్ ప్రైస్ కావాలి. అయితే దీనికి నేను చెప్పాను చూడండి, ముందు దానికి కూడా మనకు ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా మెథడ్ కూడా చేయొచ్చు. మనము ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ వీడియోలో ఫార్ములా కూడా చెప్పామంటే ఇలా తగ్గి పెరుగుదల ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే x+y+xy/100 అనేసి ఒక ఫార్ములా చెప్పుకున్నాడు. అది మీకు గుర్తుంటే ఈ ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చండి. పెరిగిందంటే ప్లస్ సింబల్ యూజ్ చేసుకోవాలండి, తగ్గిందంటే మైనస్ సింబల్ యూజ్ చేసుకోవాలండి. రిజల్ట్ కూడాను ప్లస్ వచ్చింది అనుకోండి పెరిగిందని అర్థము, మైనస్ వచ్చి తగ్గిందని అర్థం అండి. ఇప్పుడు చూడండి, ఇది 25 అండి, తగ్గింది కాబట్టి -25 అండి. -25 ప్లస్ ఇక్కడ పెరిగింది కాబట్టి +20 అండి. +20 ప్లస్ -25 ఇంటూ +20 అండి బై 100. ఓకేనండి. 25 1 25 4 అండి. 4తో 4 5 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ -25 + 20 అంటే -5 అవుతుందండి. ఇది మైనస్ ఇంటూ ప్లస్ అనమాట, కాబట్టి మైనస్ అవుతుంది, -5 అండి. -5 ఏమవుతుంది? -10 అవుతుందండి. ఇలా కూడా చేసుకోవచ్చు. -10 అంటే అర్థం ఏంటంటే 10% డిక్రీజ్ అని అర్థం అనమాట. అంటే ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. ఇలా మనం ఈ మెథడ్ లో చేసుకుంటే మనకు బాగా గుర్తుంటుందండి, ఎక్కువ రోజులు కూడా గుర్తుంటుంది. ఫార్ములాని పొరపాటున మర్చిపోయే అవకాశం ఉంటుంది కూడా. ఇక్కడ చూడండి, మనకి రెండు కూడా సమానం ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పామండి. ఏంటంటే 2x + x² / 100 అని చెప్పుకున్నామండి. 2x/x² / 100 ఇది గుర్తుంటే ఈ ఫార్ములాలో వేసి చేసేవచ్చు అనమాట. అంటే x = 15 వేసుకుంటారు. 15 వేసుకొని చేసుకోండి. ఓకేనండి. x డైరెక్ట్ గా 15 వేసుకొని వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, అదే మనం నార్మల్ గా చేసుకున్నట్లయితే ఆ చొక్కా ఖరీదు 100 అయినట్లయితే చొక్కా 15% పెరిగి అంటే 115/100 అండి. తరువాత 15% తగ్గిందండి, అంటే 85/100 అండి.
ఇప్పుడు చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినట్లయితే మనకి ఏమవుతుంది చూడండి ఇక్కడ 5 తో చూసుకున్నట్లయితే 5 17 అండి, 5 తో 5 20 అండి. మళ్ళీ 5 తో చూసుకున్నట్లయితే 5 తో 5 2 10, 5 3 23 అండి, 5 తో 5 4 అండి. ఇలా వస్తుంది అనమాట. అంటే 23 ఇంటూ 17/4 అండి. 23 ఇంటూ 17/4. ఈ రెండు మల్టిప్లై చేసి మనం చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి? చూడండి ఇక్కడ 4 తో 4 6 చాలా ఎక్కువ రావాలి. అది 100 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఒకలా ఉంటుంది, 100 కంటే తక్కువ వస్తే అలా ఉంటుంది. 100 కంటే ఎక్కువ వస్తుందండి, అంటే ఇంక్రీజే వస్తుంది. నాకు తెలిసి మాక్సిమం ఆన్సర్ బి అవ్వచ్చు, లేదంటే డస్ నాట్ చేంజ్ అయితే కాదండి. నన్ ఆఫ్ దీస్ చెప్పలేము. ఒకసారి చూద్దాం దీని వాల్యూ. 17 ఇంటూ 3 అంటే 51 అండి, 17 ఇంటూ 2 అంటే 34 అండి, 34 5 39 అండి, 391/4 అండి. 4 తో చూసుకున్నట్లయితే 4 9 36 అంటే తక్కువ వచ్చిందండి, సారీ డిక్రీజ్ అయింది. 36 అండి. ఇంకా ఎంత ఉంటుందండి? 36 అంటే 31 ఉంటుందండి. 31 అంటే 7 అండి, పాయింట్ 97 పాయింట్ ఇంకెంత ఉందండి? 28 కదా, ఇంకా 30 ఉంటుందండి. 30 ఉంటుంది, మళ్ళీ 7 వచ్చిందండి, ఇంకా 20 ఉంటుంది, 5 అంటే 97.5 వస్తుంది. 97.75 అనమాట. 97.75 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు అండి? 100 - 2.25 రాసుకోవచ్చు అండి. కాబట్టి ఏమైందండి? 2.25% తగ్గింది అని అర్థం. 2.25% ఏమైందండి? తగ్గింది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ మీకు ఎక్కువైపోయింది అనుకోండి. ఈ క్యాలిక్యులేషన్ మీకు ఎక్కువైపోతే జస్ట్ మీరు ఒకటి బాగా వినుకోండి. ఎప్పుడు కూడా రెండు సేమ్ ఇచ్చాడు అనుకోండి, రెండు సేమ్ ఇస్తే డైరెక్ట్ గా 15 into 15 చేసేయండి. 15 into 15 రెండు ఒకటి పెరిగి ఒకటి తగ్గినట్లయితే రెండు 15 into 15 చేస్తే ఏమవుతుందండి? 225 అవుతుందండి. 225 100% అని రాసుకుంటే సరిపోతుంది. 225/100 అంటే 2.25% అనమాట. ఎప్పుడు కూడా తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడాను తగ్గుతుంది. కాబట్టి డిక్రీజ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కొద్ది చిన్న మిస్టేక్ చేశాను నేను ఇక్కడ. డిక్రీజే కరెక్ట్ అనమాట. రెండు రెండు మనకి సేమ్ ఇచ్చినప్పుడు మాత్రం ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. రెండు సేమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది మనం చేసే విధానం అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 253 అండి. నెక్స్ట్ వన్ చూడండి, కొద్ది క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. ఏ నెంబర్ ఫస్ట్ డిక్రీజ్డ్ బై 10%, దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. ది నెంబర్ షో అబ్టైన్డ్ ఈజ్ 50 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. 50 లెస్ దాన్ ద ఒరిజినల్ నెంబర్. అయితే ఏం కనుక్కోవాలండి? ది ఒరిజినల్ నెంబర్ ఈజ్ అన్నాడు, అంటే ఒరిజినల్ నెంబర్ కనుక్కోవాలండి. అంటే చూడండి, ఒక సంఖ్య మొదట 10% తగ్గుతుందండి, తర్వాత 10% పెరుగుతుందండి. అలా పొందిన సంఖ్య అసలు సంఖ్య కంటే 50 తక్కువ అండి. అయితే అసలు సంఖ్య ఎంత అని అడుగుతుంటాడు. చూడండి, 10% పెరిగి 10% తగ్గినట్లయితే ఏం చెప్పుకోనమాట? ఇప్పుడు 10 into 10/100 అని చెప్పుకోనమాట. అంటే ఎంత అవుతుందండి? 1 అవుతుంది. అంటే 1% ఏమవ్వాలండి? తగ్గుతుందండి. 1% తగ్గుతుందండి. 1% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 50 తక్కువ అన్నాడు కాబట్టి 1% ఈజ్ ఈక్వల్ టు 50 అండి. అయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1% 50 అయితే 100% ఏమవుతుందండి? 500 అవుతుంది. ఇక్కడ 500 5000 అండి. 1 into 50 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? 50, ఇక్కడ 5000 అవుతుంది. సారీ, 1 into 50 అయితే కదండి ఇక్కడ 50 వస్తుంది. కాబట్టి 100 into 50 అండి, 5000 అండి. ఇక్కడ 5000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇలా సింపుల్ గా మనం పెట్టవచ్చండి. లేదు మీరు నార్మల్ గా చేసుకున్నట్లయితే చూడండి, 100 ఇంటూ 10% తగ్గుతుంది కాబట్టి 90/100 అని రాసుకోవచ్చండి. నెక్స్ట్ 10% పెరుగుతుంది కాబట్టి 110/100 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది మనకి? 99 వస్తుందండి. 99 అర్థం ఏంటంటే 100 - 1 అండి. అంటే 1% తగ్గింది అని అర్థం అనమాట. 1% తగ్గింది. యారో మొక్కలు కింద పెట్టుకుంటే సరిపోతుంది. 1% తగ్గింది అని అర్థం. ఇప్పుడు దీని ప్రకారం మనము 1% తగ్గింది కాబట్టి 1% ఈజ్ ఈక్వల్ టు 50 అనట్లేదు, 1% ఈజ్ ఈక్వల్ టు 5000 అవుతుంది అనమాట. అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 254 అండి. ఏ షాప్ కీపర్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ ది ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ by 25% and then by 20%. వాట్ ఈస్ ద టోటల్ పర్సెంట్ ఇంక్రీజెస్ అని ఇచ్చాడు. షాప్ కీపర్ మొదట ఒక వస్తువు యొక్క ధర 25%, తర్వాత 20% పెంచాడండి. మొత్తం పెరుగుదల శాతం ఎంత అండి? మొదట చూడండి, మొదట 100 తీసుకోండి. మొదట 20% పెంచాడు కాబట్టి 125/100 అండి. తరువాత మళ్ళీ 20% పెంచాడు కాబట్టి 120/100 అండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. 25 తో 25 5 25 తో 25 4 అండి. 4 తో చూసుకున్నట్లే 430 అండి. 35 ఎంత అండి? 60 కాబట్టి 60% టోటల్ గా పెరుగుతుంది అని అర్థం అనమాట. అంతేనా? 35 కదా, 3 5
సరే 150 అవుతుంది. సారీ 150 అవుతుందండి. 150 అంటే అర్థం ఏంటండి? 100 ప్లస్ 50 కాబట్టి 50% పెరుగుతుందండి. 100 ప్లస్ 50 కాబట్టి ఏమవుతుందంటే 50% పెరుగుతుంది అని అర్థం అనమాట. 50% పెరుగుతుందండి. అదే ఫార్ములా ప్రకారం చేసుకున్నాం అనుకోండి, ఇదిగోండి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 కదా, ఎక్స్ వై బై 100 కాబట్టి ఎక్స్ ఎంత అండి? 25 అండి. 25 ప్లస్ 20 ప్లస్ 20 ఇంటూ 25 అండి, లేదా 25 ఇంటూ 20 అనమాట బై 100 అనమాట. చేస్తే ఏమవుతుందండి? 25 1 జా 25 4 అండి, 4తో 4 5 అండి, 25 ప్లస్ 20 45 ప్లస్ 5 అంటే ఏమవుతుందండి? 50% అవుతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనండి, 50% ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 255 అండి. 2 సక్సెసివ్ ప్రైస్ ఇంక్రీజెస్ ఫర్ 10% ఈచ్ ఆన్ an ఆర్టికల్ ఆర్ ఈక్వివలెంట్ టు సింగిల్ ప్రైస్ ఇంక్రీజ్ ఆఫ్ అని ఇచ్చారండి. ఒక వస్తువు 10% చొప్పున 2 సార్లు పెరిగితే ఆ వస్తువు యొక్క ఒకేసారి ఎంత పెరుగుదలకు సమానం అన్నాడండి. మొదట 10%, తర్వాత మళ్ళీ 10% అండి. అంటే ఎంత అయిందండి? 20%. 10 ఇంటూ 10 బై 100 అనమాట. అంటే ఏమవుతుంది? 1 అవుతుందండి. కాబట్టి మొత్తం ఏమవుతుందండి? 21% అవుతుందండి. నేను డైరెక్ట్ గా చెప్పాను 21% చూద్దామండి. మొదట 100 రూపాయలు ఉండేదండి. ముందు 10% పెరిగిందంటే 110/100 అవుతుంది. మళ్ళీ 10% పెరిగిందంటే 110/100 అవుతుందండి. ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 0 ఈ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. 11 ఎంత అంటే 121 అవుతుంది. కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చండి? 100 ప్లస్ 21 అని రాసుకోవచ్చండి. ప్లస్ 21 వచ్చింది కాబట్టి ఏమైందంటే 21% పెరిగింది అని అర్థం అనమాట. ఓకేనండి, మొత్తం మీద 21% పెరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 256 అండి. ది ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ వాజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 10%, దెన్ అగైన్ by 20%. If the last increased price beat 33 రూపీస్, ది ఒరిజినల్ ప్రైస్ వాజ్ అని ఇచ్చాడు. వస్తువు యొక్క ధర మొదట 10%, తర్వాత 20% పెరిగిందండి. చివరగా పెరిగిన తర్వాత ధర ఎంత ఉందండి? చివరగా పెరిగిన ధర 33 రూపాయలు అయితే అసలు ధర ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు చూడండి, 100 రూపాయలు ఉండేదండి. 100 రూపాయల ధర 10% పెరిగిందంటే 110/100 అండి. మళ్ళీ 20% పెరిగిందంటే 120/100 అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 12 11 ఎంత అంటే 132 అవుతుందండి. అంటే 100 ప్లస్ 32 అండి. 100 ప్లస్ 32 అండి. అంటే 32% పెరిగింది అనమాట. 32% పెరిగింది. 32% పెరిగిందండి. అంటే లేదా మనకి ఎప్పుడు అన్నాడంటే చూడండి, 32% పెరిగింది. ఇక్కడ పెరిగిన శాతం అడగలేదండి. చివరిగా పెరిగిన ధర ఎంత అన్నాడండి. చివరిగా పెరిగింది ఎంత? 132 అండి. 132 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 33 రూపాయలండి. అయినట్లేదు అసలు ధర కావాలంటే 100% కావాలి. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇప్పుడు ఏమవుతుందండి? 100/132 ఇంటూ 33 అవుతుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. 11తో చూసుకుంటే 11 ఒకట్ల 11 2 అండి. 11తో 11 3 అండి. 3 ఒకట్ల 3 4 అండి. 4తో చూసుకున్నట్లయితే 4 25 అండి. కాబట్టి ఏమొస్తుందంటే 25 వస్తుందండి. కాబట్టి అసలు ధర ఎంత అండి? 25 రూపాయలు అర్థం. అసలు ధర ఎంత అండి? 25 రూపాయలు అండి. మరొకసారి చెప్తాను చూడండి. ఇది ఒక వస్తువు యొక్క ధర మొదట 10% పెరిగింది కాబట్టి 110/100 వేసామండి. తర్వాత 20% పెరిగింది కాబట్టి 120/100 వేసామండి. అంటే మొత్తం కలిపి 132 అయిందండి. అంటే 100 రూపాయల వస్తువు కాస్త 132గా మారిందండి. కానీ అడు 132 రూపాయల వస్తువు కాస్త ఎంత చెప్పాడండి? 33 రూపాయలు అని చెప్పాడండి. కాబట్టి 132% ఈజ్ ఈక్వల్ టు 133 అయినట్లయితే అసలు ధర కావాలి మనకి. అసలు ధర అంటే 100% అండి. 100% ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోనమాట. కనుక్కుంటే ఎంత వచ్చిందంటే 25 రూపాయలు వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 257 అండి. ది ప్రైస్ ఆఫ్ an article was increased by R percentage. Later, the new price was decreased by R percentage. If the last price was 1 rupee, then the original price was అని ఇచ్చాడు. వస్తువు యొక్క ధర 6% పెరిగింది, తరువాత కొత్త ధర 6% తగ్గిందండి. చివరి ధర 1 రూపాయి అయితే అసలు ధర ఎంత అని అడుగుతున్నాడు. అసలు ధర ఎంత? ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదండి. ఒకసారి ఆప్షన్స్ నేను రాస్తాను చూడండి. ఆప్షన్ ఏ 1 రూపీ, ఆప్షన్ బి 1 minus r square by 100 rupees, 1 minus r square by 100 అండి. C is equal to root over 1 minus r square by 100 అండి. D is equal to 10,000 by 10,000 minus r square అండి. ఓకే, ఇలా ఇచ్చాడండి. చూడండి, వస్తువు ధర 6% పెరిగిందండి. అంటే ముందు ఎంత ఉంటుందండి? 100 ఉండేదండి. 6% పెరిగిందంటే 100 ప్లస్ ఆర్ బై 100 అని రాసుకోవచ్చు. లేదా 2 ఆర్ ఉన్నప్పుడు 6 ఉంది కాబట్టి మైనస్ ఆర్ స్క్వేర్ బై 100% తగ్గుతుంది అని అర్థం అనమాట.
అలా మీరు గుర్తుంచుకున్నా పర్వాలేదు. -r²/100% తగ్గుతుంది. ఇక్కడ మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే. తర్వాత పెరిగిందన్నాడు కాబట్టి ఏమవుతుందంటే 100 - r/100 అనమాట. ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు 100 + r ఇంటూ 100 - r అండి. అంటే 100 - r², అంటే 100² - r², ఎందుకంటే a + b ఇంటూ a - b రూపంలో ఉందండి. 100 అనమాట. అంత శాతం అవుతుందండి. 100² - r²/100 అవుతుందండి. ఇది దేనికి సమానం అంటే రూపాయి అటండి. అయితే అసలు ధర కావాలంటే 100 కావాలి. 100 = ఎంత? 100 r² - r², సారీ 100 r² కాదు, 100² - r²/100 1 అయినట్లయితే 100% ఎంత మనకు కావాలి? 100% ఎంత కావాలి? ఇప్పుడు ఈ క్వెషన్ మార్క్ ప్లేస్ లో వాల్యూ కావాలంటే ఏమవుతుందంటే 100 లేదా 100 ఇంటూ, ఇప్పుడు ఈ భిన్నం రివర్స్ అయిపోతుందండి. 100/100² - 1 ఇంటూ 1 అండి. ఇప్పుడు చూడండి 100 ఇంటూ 100 ఏమవుతుందండి? 10,000 అవుతుందండి. 100² అంటే ఏమవుతుందండి? 10,000 అవుతుందండి. ఇది r² ఇది 10,000 అవుతుంది -r² అనమాట. చూడండి ఇది ఎక్కడ సమానం అండి? దేనికి సమానం అంటే 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అదే మీరు ఈ విధంగా చేశారనుకోండి, అంటే ఫార్ములా ఉపయోగించుకొని చేశారనుకోండి, మనం ముందు సమ్ ఏ విధంగా చేసాం ఆ విధంగా ఇక్కడ చేసామంటే, ఫార్ములా ఉపయోగించుకొని చేసుకుంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏం తీసుకోవాలంటే 100 ఇక్కడ చూసుకోవాలండి. r²/100% అయింది కాబట్టి 100 - r² అనేది అక్కడ తీసుకోవాలి మీరు. తీసుకుంటేనే మనకు కరెక్ట్ వస్తుంది అనమాట. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారండి. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది అన్నిటికీ ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. అందుకే మీకు ప్రతిదీ కూడా ఈ ఫార్ములా ప్రకారం, అంటే మెయిన్ మొదటిసారి చేసేది మాత్రం ఈ విధానంలో చేస్తున్నాను. తర్వాత మీకు షార్ట్ కట్ చెప్తున్నానండి. కానీ షార్ట్ కట్ ఇక్కడ కాదు. ఈ విధానంలో వెళ్ళిపోయింది. అన్నింటిలో కూడా తెలియని వాల్యూ యొక్క వస్తువు యొక్క ధర అనేది ఖచ్చితంగా మనం అనేది 100 తీసుకున్నట్లయితే రిజల్ట్ కూడా మనకి ఏమొస్తుందంటే పర్సంటేజ్ రూపంలో వస్తుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, మీకు ఆన్సర్ సింపుల్ గా అయిపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 258 అండి. ఇన్ ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూసింగ్ పార్ట్స్ ఆఫ్ an automobiles, the parts manufactured on the shop floor are required to go through 3 quality checks, each conducted after a specific part of the processing on the raw material is completed. One part that are not rejected at one stage are putting through an subsequent stage of product and testing. If the average rejection rates at these testing mission during a month are 10%, 5% and 2% respectively, then what is the respective రిజెక్షన్ రేట్ ఆఫ్ ది ఓల్డ్ ప్లాంట్ అని ఇచ్చాడండి. ఒక కర్మాగారంలో ఆటోమొబైల్ విడిభాగాలను ఉత్పత్తి చేసేటప్పుడు దుకాణ అంతస్తులో తయారు చేయబడిన భాగాలు 3 నాణ్యమైన తనిఖీల ద్వారా వెళ్ళవలసి ఉంటుందండి. ప్రతి ఒక్కటి ముడి పదార్థాలపై ప్రాసెసింగ్ యొక్క నిర్దిష్ట భాగం పూర్తయిన తర్వాత నిర్వహిస్తారండి. ఒక దశలో తిరస్కరించబడిన భాగాలు మాత్రమే తిరస్కరించబడని భాగాలు మాత్రమే ఉత్పత్తి ఉత్పత్తి మరియు పరీక్ష యొక్క తరువాత దశలకు చేరుతాయి అనమాట. ఒక నెలలో ఈ పరీక్షా యంత్రాల వద్ద సగటు తిరస్కరణ రేట్లు వరుసగా 10%, 5%, 2% అయితే మొత్తం ప్లాంట్ సమర్థవంతమైన తిరస్కరణ రేట్ ఎంత అడుగుతున్నానండి. ఇక్కడ చూడండి, ఆటోమొబైల్ విడిభాగాలు తయారు చేసే దుకాణంలో ప్రతి భాగానికి కూడా 3 టెస్టులు చేస్తారండి. 3 టెస్టులు కూడా ఒక్కసారి టెస్ట్ లో మనకి అది తిరస్కరించబడలేదు అనుకోండి, తిరస్కరించబడితే సైడ్కి వెళ్ళిపోతుందండి. తిరస్కరించబడకపోతే మనం నెక్స్ట్ టెస్ట్కి వెళ్తుందండి, తరువాత టెస్ట్కి వెళ్తుందని అర్థం అనమాట. అయితే తరువాత టెస్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మిషన్ మనకి కొన్ని విడిభాగాల్లో అందులో ఏమైనా తప్పులు గుర్తించి మళ్ళీ తిరస్కరించబడుతుంది అనమాట. ఆ విధంగా తిరస్కరణ రేట్లు ఇచ్చాడు 3 మిషన్లు కూడా. ఒకటి 10% ఇచ్చాడు, ఇంకోటి 5% ఇచ్చాడు, ఇంకోటి 2% ఇచ్చాడండి. ఆ విధంగా తిరస్కరణ రేట్ జరిగినట్లయితే మొత్తం వస్తువులు 100 అయినట్లయితే మొదటి మిషన్ లో ఎన్ని తిరస్కరించబడతాయంటే 10% అండి. 10/100 అండి. తరువాత మిషన్లు ఎన్ని తిరస్కరించబడతాయండి? 5 ఉంటాయండి. ఓన్లీ మనకి చూడండి, సమర్థవంతమైన తిరస్కరణ రేటు కనుక్కోవాలి కాబట్టి ముందు తిరస్కరించబడనవి కనుక్కోండి. కనుక్కుంటే మనకు తిరస్కరించబడినవి తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు చూడండి 10% రిజెక్ట్ చేయబడ్డాయండి. మనం ఇక్కడ ఇది 10% తీసుకున్నాం అనుకోండి, ఇవి మళ్ళీ 2 మిషన్ దగ్గరికి వెళ్ళవండి. కాబట్టి మనము ఈ 10% తీసుకోవడానికి అవ్వదు. కాబట్టి 90% మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే ఇది 10% రిజెక్ట్ అయిపోయింది. 100లో 10 బయటికి వెళ్ళిపోయాయండి. బయటికి వెళ్ళిపోతే ఇంకా 90 మాత్రం 2 మిషన్కి వెళ్తాయండి. అక్కడ 5% బయటికి వెళ్ళిపోతుందండి. అంటే 5% వెళ్ళిపోతే ఇంకెంత ఉంటుందండి? 90% ఉంటుందండి. ఆ 95% మళ్ళీ 3 మిషన్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ బయటికి వెళ్ళిపోతాయండి.
2 వెళ్ళిపోతాయండి. కాబట్టి ఇంకెంత ఉంటుంది? 98 ఉంటుందన్నమాట. 98/100 అనమాట. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి. లేదంటే మనం చేయకండి. ఈ 100 అంటే క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 5తో చూసుకున్నట్లయితే 5తో 5 1 జా 5, 5 9 జా 19 జా 5తో 5 2 జా 2తో చూసుకున్నట్లయితే 249 అండి. ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేసండి. మనకి 99 జా 171 కాబట్టి 171 ఇంటూ 49/100 అనమాట. ఇక్కడ 100 ఉంది కాబట్టి. ఇప్పుడు దీని వాల్యూ ఎంత చూడండి. దాన్ని మనము 100 కంటే తక్కువ వచ్చింది అనుకో, తక్కువ వస్తుంది. అది ఎంత తక్కువ వస్తుందో చూసి అంత తిరస్కరించబడింది మనం లెక్కేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఈ మల్టిప్లికేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ మల్టిప్లికేషన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి కొద్దిగా యూనిట్ డిజిట్ దగ్గర వెళ్దామండి. ఎందుకంటే యూనిట్ డిజిట్ ఇక్కడ వేరే కొంచెం ఉంది. ఇప్పుడు 9 1 9 కాబట్టి చివరిలో 9 వస్తుందండి. బైలో 100 ఉంది కాబట్టి పాయింట్ 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఇలా 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఉందండి. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇది 100 కంటే తక్కువ వస్తుంది కానీ 100 నుండి మైనస్ చేయాలి కాబట్టి 100 నుండి మైనస్ చేస్తే మనకి 0 నుంచి 9 మైనస్ 1 వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి 16.21 కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. అంటే ఇప్పుడు మనం మైనస్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ 1 వచ్చిందండి. ఇక్కడ మనకి ఎంత రావాలంటే 7 వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఒకసారి మల్టిప్లై చేసింది ఏముంది, కాకపోతే 171 ఇంటూ 49 చేస్తే 9 అండి. 63 3 6 9 9 ప్లస్ 6 అంటే 15 అవుతుందండి. 4తో 4 4 7 28 2 4 1 6 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుందండి 9 7 ఇక్కడ 13 అంటే 1 8 అండి. 8379 అవుతుందండి. 8379 దీని వాల్యూ ఎంత అండి 8379/100 కాబట్టి ఏమవుతుందండి 83.79 అవుతుందండి. 83.79 అంటే మనకి తిరస్కరించబడకుండా అన్ని రకాల నాణ్యత పరీక్షల నుండి బయటకు వచ్చినవి ఏమంటే 83.79 మాత్రం వస్తాయి బయటికి. అంటే అందులో తిరస్కరించబడినవి ఏంటండి 100లో తీసివేసండి. 100లో నుంచి తీసివేస్తే తిరస్కరించబడి వచ్చేస్తాయి 83.79 కాబట్టి మైనస్ చేస్తే ఎంత అండి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 1 వస్తుంది అనమాట. 16.21 అండి. ఇక్కడ 16.21. ఓకేనండి, ఇది మనకు చేసే విధానం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 259 అండి. పీటర్ కుడ్ సేవ్ 10% ఆఫ్ హిస్ ఇన్కమ్ బట్ 2 years later when his income is increased by 20%, he could save the same amount only as before. By how much percentage has his expenditure increased? ఇచ్చాడు. పీటర్ తన ఆదాయంలో 10% ఆదా చేయగలడండి. కానీ 2 సంవత్సరాల తరువాత అతని ఆదాయం 20% పెరిగినప్పుడు అతను ఇంతకు మునుపు అదే మొత్తాన్ని ఆదా చేయగలడండి. అయితే అతని ఖర్చు ఎంత అని అడుగుతున్నాడండి. అతను ఖర్చు ఎంత? ఇప్పుడు చూడండి, పీటర్ ఆదా చేయగలడు. ఆదా అంటే ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ నుంచి వస్తుందండి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్స్పెండిచర్ అండ్ సేవింగ్ అండి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్ అనమాట. అంటే ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు అనమాట. ఆదాయం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఖర్చు ప్లస్ పొదుపు అండి. ఖర్చు ప్లస్ పొదుపు అనమాట. ఈ విషయం మీకు గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పీటర్ యొక్క ఆదాయం 100 అనుకోండి. పీటర్ యొక్క ఆదాయం ఇన్కమ్ 100 అనుకున్నట్లయితే ఖర్చు విషయం తర్వాత సంగతి అండి. 10% ఆదా చేస్తున్నట్టు దీనిలో 10% ఏమవుతుందండి 10 అండి. 10% ఏమవుతుందండి 10 అవుతుందండి. మనకు 0 వేసిన అవసరం లేదు, డైరెక్ట్గా 10 వేసేయండి. 10% 10 అవుతుందండి. కానీ 2 సంవత్సరాల తర్వాత అతని ఆదాయం ఏమైందండి 20% పెరిగిందండి. 20% పెరిగిందంటే మరి అప్పుడు ఏమవుతుందండి 20% పెరిగితే ఇన్కమ్ ఏమవుతుందండి ఇది 20% పెరిగింది కాబట్టి సరే ప్లస్ 20% పెరిగింది కాబట్టి ఏమవుతుంది 120 అవుతుందండి. అప్పుడు చూడండి అతను అంతకు మునుపు అదే మొత్తాన్ని ఆదా చేయగలడండి. ఇప్పుడు కూడా ఏం చేశాడంటే ఆదా ఎంత చేశాడండి 10 రూపాయలు ఆదా చేశాడండి. అంటే ఖచ్చితంగా ఖర్చు ఏమవ్వాలండి 110 అవ్వాలండి. ఖర్చు ఏమవ్వాలండి 110 అవ్వాలండి. అయితే అతని ఖర్చు ఎంత అని అడిగాడండి. ఖర్చు ఎంత కాదు, ఖర్చు ఎంత శాతం పెరిగిందని అడుగుతున్నాడండి. ఇంతకుముందు ఖర్చు ఎంత అండి 90 రూపాయలండి. ఎందుకంటే 100 రూపాయలు ఆదాయం వస్తే 10 రూపాయలు సేవింగ్ చేసేటప్పుడు ఖర్చు ఎంత అంటే 90 రూపాయలండి. ఇప్పుడు ఎంత అయిందండి 110 అయిందండి. ఎంత పెరిగిందండి 20 పెరిగిందండి. ఇక్కడ మనకు శాతం రూపంలో కావాలి కాబట్టి 20 పెరిగింది కాబట్టి 20/90 ఇంటూ 100 అండి. ఈ 0 పోయినట్లయితే 2/9 అండి. 2/9 అనగానే మీకు వెంటనే గుర్తు రావాలి 22/2/9%. 22/2/9% ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. మనం భిన్నాలు చెప్పుకున్నాం 2/9 కనిపించగానే మీకు వెంటనే ఏ పర్సెంటేజ్ గుర్తు రావాలండి 22 అండ్ 2/9% గుర్తుండాలి. ఓకే అండి, 9కి 11కి రిలేషన్ ఉంటుందని నాకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 260 అండి. ఏ మ్యాన్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెండిచర్
increases by 37.5 and his income increases by 16 and 2/3 percentage. His percentage is present percent సేవింగ్ ఆర్ అని ఇచ్చాడు. మనిషి తన ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడండి. జీవన వ్యయం పొదుపుతో ఖర్చు 37.1/2% పెరుగుతుందండి. మరియు అతని ఆదాయం 16.2/3% పెరుగుతుందండి. అయితే అతను చూడండి, అతను ప్రస్తుత పొదుపు శాతం ఎంత ఉన్నాడండి, ప్రస్తుత పొదుపు శాతం ఎంత అడుగుతున్నాడండి. అయితే ఇక్కడ చూడండి, అతను మనం ఏం చెప్పుకోమండి, ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ అండి. ఇన్కమ్ అన్నాడు అనుకోండి, అతని యొక్క ఖర్చు చూడండి ఏమి ఇచ్చాడు, 80% ఇచ్చాడు కాబట్టి ఖర్చు ఏమవుతుంది, 80 అవుతుందండి. సేవింగ్ ఎంత, 20 అండి. జీవన వ్యయం పెరుగుదలతో ఖర్చు ఎంత అయిందండి, 37.1/2% పెరుగుతుందండి. ఖర్చు అనేది 37.1/2. 37.1/2 అనగానే మీకు నెంబర్ గుర్తు రావాలి, ఎంత అండి, 3/8 అండి. ఓకేనండి. నెక్స్ట్ పెరుగుతుంది అనగానే మీకు ఏమన్నా గుర్తు రావాల్సింది అంటే +1 అని తీసుకోండి. ఎందుకంటే మనము పర్సంటేజ్ పెరుగుతుందంటే ఏం తీసుకుంటామంటే 100+ అని తీసుకుంటామంటే, అదే మనకి భిన్నం పెరుగుతుందంటే 1+ అని తీసుకోవాలండి. ఇది పర్సంటేజ్ అండి, ఇది ఫ్రాక్షన్ అండి. ఫ్రాక్షన్ పెరిగినట్లయితే 1+ అని తీసుకోండి, పర్సంటేజ్ పెరిగినట్లయితే అది తీసుకోవాలండి. అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 11/8 తీసుకోవచ్చు. ఓకేనండి. అంటే ఇక్కడ 37 అండ్ ఇక్కడ నేను రాస్తాను చూడండి మీకోసం నీట్గా. 37.1/2% పెరిగింది అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే 1+3/8 అని గుర్తు రావాలండి. దీన్ని మనం ఏమి రాసుకోవచ్చు, 11/8 అని రాసుకోవచ్చు. డైరెక్ట్ గా ఇక్కడ 11/8 రాసేయండి. ఎందుకంటే మనం ఇక్కడ లెక్క చేసేటప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. అందుకోసమని డైరెక్ట్ గా నేను రాసేయమంటున్నానండి. 80 × 11/8 అండి. 8తో 8 10లు కాబట్టి ఏమవుతుంది, 110 అవుతుందండి. 110 అయ్యిందండి. ఇప్పుడు చూడండి ఏమన్నాడంటే, మరియు అతని ఆదాయం 16 and 2/3% పెరిగిందండి. 16 and 2/3 అనగానే మీకు ఎంత గుర్తు రావాలండి, 1/8 గుర్తు రావాలండి. 1/8 కాబట్టి 1+1/8 అండి. ఇక్కడ పెరుగుతుంది అని అంటే ప్లస్ చేసుకోండి, అంటే 9/8 అవుతుందండి. 9/8 అంటే ఇంతకు ముందు ఆదాయం ఎంత ఉండేది, 100 ఉంటుంది, దాని ఏమైందండి 9/8గా మారిందండి. 4తో చూసుకుంటే 4 రెళ్ళు అంటే 4 25 అండి. 29 ఎంత అండి, 225 వస్తుందండి. 225/2 అండి, అంటే 112.5 వస్తుందండి. 112.5 వస్తుందండి ఆదాయం. మరి ఏమన్నా అతను పొదుపు శాతం ఎంత అన్నాడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు 2 మైనస్ చేస్తే మనకి ఏమొస్తుందండి, పొదుపు వస్తుందండి. మైనస్ చేస్తే ఎంత, 110, 2.5 మిగులుతుందండి. ఎంత మిగులుతుందండి, 2.5 మాత్రమే మిగులుతుందండి. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా చూడండి ఇక్కడ. 25 రెళ్ళు అండి, 225. 225/2 అనమాట. 2తో 2 1 2 2 1 2 2 2 అంటే 112 వచ్చిందండి. సారీ అండి, ఇక్కడ మనకి 16 and 2/3 అంటే 1/6 అండి, 1/8 కాదు, 1/6 అండి. అంటే ఏమవుతుందండి, 7/6 అవుతుందండి. 7/6 అవుతుంది. ఇక్కడ కూడా 7/6 తీసుకోండి. 7/6 తీసుకుంటే మనకు భిన్నం క్యాన్సిల్ అవుతుందండి, చూసుకోండి కొద్దిగా. ఇప్పుడు చూడండి, 7/6 కాబట్టి 100 × 7/6 అండి. అంటే ఏమవుతుంది, 700/6 అవుతుంది. 700/6. ఇప్పుడు 2 మైనస్ చేశారు అనుకోండి, మైనస్ చేస్తే ఏమవుతుందండి, 700/6 మైనస్ ఇక్కడ 100 అండి. చేస్తే ఏమవుతుంది, 700 - 660 అవుతుందండి. మైనస్ చేస్తే చూడండి, 700 - 660 అండి. ఎందుకంటే బయలు ఏమి లేదంటే 100 కాబట్టి 660/6 వస్తుందండి. 700 నుంచి 660 మైనస్ చేస్తే ఏమవుతుంది, 40 వస్తుంది. 40/6 వస్తుందండి. 40/6ని 2/20/3 అని రాసుకోవచ్చండి. ఎందుకంటే 2తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి, అంటే 20/3 అవుతుందండి. అయితే అతను ప్రస్తుత పొదుపు శాతం ఎంత అడిగాడండి. ప్రస్తుత పొదుపుల శాతం కావాలి మనకి. ప్రస్తుత పొదుపు శాతం కావాలి కాబట్టి మనకి ఇక్కడ చూడండి, పొదుపు శాతం కనుక్కోండి. పొదుపు శాతం ఎలా కనుక్కుంటామంటే, పొదుపు బై ఇన్కమ్ అనమాట. పొదుపు ఎంత అండి, 20/3 అండి. ఇన్కమ్ ఎంత అండి, ఇదండి ఇన్కమ్ 700/6 అండి. కాబట్టి ఏమవుతుంది, 6/700 అవుతుందండి, ఇంటూ 100 అండి. ఈ 2 సున్నాలు 2 సున్నాలు పోతాయండి. ఇంకేమైనా ఉన్నాయి క్యాన్సిల్ చేయడానికి, 3 1 3 రెళ్ళు అండి. 20 రెళ్ళు ఎంత అంటే 40 అవుతుందండి. అంటే 40/7 అండి. 40/7 అంటే ఎంత అవుతుందండి, 7తో 7 6 42 ఎక్కువైపోతుంది. 7 5 అండి. 7 5 35 అంటే ఇంకా 5 మిగులుతుందండి. 5 and 5/7% అండి. 5 and 5/7% కరెక్ట్ ఆన్సర్ అండి. 5 and 5/7%. మనకి చూడండి, ప్రస్తుత పొదుపు శాతం అన్నాడండి. పొదుపు శాతం ఎలా కనుక్కుంటామంటే, పొదుపు శాతము పొదుపు బై ఇన్కమ్ అనమాట. అంటే మన పొదుపు శాతం ఎలా తెలుస్తుందంటే, ఇన్కమ్ లో ఎంత ఖర్చు పెట్టాం, సారీ ఎంత సేవింగ్ చేసామని కావాలి మనకి.
చూడండి మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ బాగా మీకు గుర్తుండాలండి. పొదుపు శాతము కావాలండి. పొదుపు అంటే మనం సేవింగ్. మనం ఎంత సేవింగ్ చేసామో, ఎంత దాచుకున్నామో అది శాతం కావాలి కాబట్టి, ఎంత దాచుకున్నామని ఎవరి ఆధారంగా చెప్పగలమండి? మనకొచ్చే ఆదాయం ఆధారంగా చెప్పగలమా? మనం పెట్టే ఖర్చు ఆధారంగా చెప్పగలమా? గుర్తుపెట్టుకోండి. మనమొచ్చే ఆదాయం ఆధారంగా అది పొదుపు చేయాలా? అంటే ఎంత పొదుపు చేస్తున్నాం, ఎంత శాతం పొదుపు చేస్తున్నామని తెలుస్తుంది కాబట్టి, మనం ఏం చేయాలంటే పొదుపు బై ఆదాయం ఇంటూ 100 చేయాలండి పొదుపు శాతం కావాలంటే. కాబట్టి ఇక్కడ చూడండి పొదుపు ఏమవుతుందంటే 20/3 అవుతుందండి. బై ఆదాయం ఏమవుతుందంటే 700/6 కాబట్టి బై 700/6 రివర్స్ అయితే 6/700 అవుతుందండి. అందుకే నేను డైరెక్ట్‌గా వేస్తున్నానన్నమాట నేను. ఓకేనండి. పొదుపు శాతం కావాలంటే పొదుపు బై ఆదాయము ఇంటూ 100 అవ్వాలండి. పొదుపు ఎంతండి 20/3 వచ్చింది చూడండి. 20/3 వచ్చింది. 20/3 వేసానండి. బై ఆదాయం అండి. ఆదాయం ఎంతండి 700/6 వచ్చిందండి. బై 700/6 వస్తా రివర్స్ అయితే ఏమవుద్దంటే 6/700 అవుతుందండి. ఇంటూ 100 చేయాలి. 100 చేసామండి. చేస్తే మనకి ఎంత వస్తుందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా చేసుకోండి. ఏం కష్టమేమి ఉండదండి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఎవరైతే నా క్లాస్ వింటారో వాళ్ళకి నంబర్స్ అన్ని గుర్తుంటాయండి. ఇంక మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా నాకు గుర్తుండవండి. అంటే గుర్తుండవు అదేం చేశారు ఏమని అర్థం కాదండి. కాబట్టి నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం వెళ్ళండి. చూడండి ఇక్కడ ఇన్కమ్, ఎక్స్‌పెండిచర్, సేవింగ్ ఇలా వరుసగా రాసుకోండి. ఇన్కమ్ కింద ఇన్కమ్ ఉంటుంది. ఎక్స్‌పెండిచర్ కింద ఎక్స్‌పెండిచర్ ఉంటుంది. సేవింగ్ కింద సేవింగ్ ఉంటుందండి. అది గుర్తుపెట్టుకుంటే చాలు మీకు చాలా సింపుల్ అయిపోతుందన్నమాట ప్రాసెస్. ఓకే అండి. ఈ విధంగా చేయండి. ఏ క్వెషన్ కూడాను మీకు ఎక్కువ టైం తీసుకోదు. చాలా తొందరగా అయిపోతుంది. ఇందులో మనకి ఆల్రెడీ ఆర్ఎస్ఎం యూనిట్స్ చాలా ఎక్కువ క్వెషన్స్ ఇచ్చాడండి. కాబట్టి ప్రాక్టీస్ కూడా ఇక్కడ అయిపోతుందండి. కాబట్టి చూసుకోండి. దాంతో పాటు ఇంకెవరైనా కిరణ్స్ అథమెటిక్ తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇంకా బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. మరి ఇంకా అథమెటిక్ ప్రాక్టీస్ వేరే బుక్ చూడాల్సిన అవసరం లేదనమాట. అన్ని క్వెషన్స్ సేమ్ మోడ్‌లో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి, మనకు ప్రాక్టీస్ కూడా బాగా అయిపోతుంది. సేమ్ మోడల్ ఇస్తూ చిన్న చిన్న వేరియేషన్స్ ఇచ్చాడండి. అంటే మీరు చిన్న చిన్న వేరియేషన్ కూడా మీరు మోడల్ అనుకుంటే చాలా తప్పండి. అన్నిట్లికి ఒకే మోడల్ మనకి. చిన్న చిన్న వేరియేషన్స్ ఎలా ఉన్నా సరే మనం అంతా కలిపి ఏం చేస్తున్నామంటే ఒకే మోడల్‌లో చేస్తున్నామనమాట. ఏదో ఒక మోడల్‌లో సింపుల్‌గా ఉందని ఆ వేలో వెళ్ళిపోకుండా అన్నీ కలిపి ఒకే మోడల్‌లో చేసుకుంటాం. మనకి ఒక వస్తువు యొక్క ఖరీదు గాని లేదా ఒక వస్తువు యొక్క ఆహ్, ఖరీదు లేదా ఒక మనిషి యొక్క ఆదాయం ఏదని తెలియకపోతే మనం ఏం తీసుకుంటామంటే 100%గా తీసుకొని ట్రై చేస్తున్నామండి. ఇక్కడ ఇన్‌కమ్ కూడా మనకి ఇవ్వలేదండి. ఇన్‌కమ్ ఇవ్వలేదు కానీ ఖర్చు 80% ఇచ్చారు కాబట్టి 80% అంటే అర్థం ఏంటంటే 100కి 80 అని అర్థం అనమాట. అంటే ఇన్‌కమ్ 100 అయితే కదా ఖర్చు 80 చేయగలడు. కాబట్టి 100 అని తీసుకోవాలి. ఈ ఒక్కటి తెలియాలండి మీకంతే లెక్కలో. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేయండి సరిపోతుంది. అయితే ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే 260 క్వెషన్స్ కంప్లీట్ చేసామంటే రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 అలాగే 9346727921 అండి. 727921 ఈ నంబర్‌కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గణేష్ స్టడీ సెంటర్‌లో మీకు అథమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోగలరండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.